హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివైఎల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే కోరకొండలో ఉన్న రాఘవాపురంకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగా అలంకరించారో మనకి శివపార్వతుల్ని చూడండి. మొత్తం అంతా మనకి నీట్ గా అలంకరించారనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్. ఒకసారి రండి మీకు నేను చూపిస్తాను. గైస్ ఇది వచ్చేసి మనకి ప్రధాన ఆలయం అనమాట. అంటే ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు గైస్. మాకైతే 3 అని చెప్పారు కానీ మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అసలు ఖాళీ లేదనమాట. ఇది వచ్చేసి మనకి లోపల ఆలయం లోపల అనమాట. చూడండి అప్పుడే ఊరు జనమంతా వచ్చి ఉన్నారు గైస్. సో మనకి ఎదురుగా వెళ్తే నందీశ్వరులు అనేది ఉన్నారనమాట. ఇప్పుడు కలశాలతో మనం ఊరంతా తిరుగుతాం గైస్. అవే కలశాలు అనమాట. అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేశారు. ఎన్ని కలశాలు ఉన్నాయి చూడండి. ఇంకా మేము వెళ్ళేసరికి తక్కువ ఉన్నారు కానీ బయట అయితే ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. చూడండి ఎంత కలకల్లాడిపోతుందో టెంపుల్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం గైస్. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ అడుగుతున్నాం అనమాట వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి. ఆవిడేమో లోపలికి వెళ్ళకూడదమ్మా, జస్ట్ బయటకు అయితే వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళకూడదు అన్నారనమాట. సో ఇంకెలాగో వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్దాము. ఒకసారి అండి నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ నాకు తెలిసినంత వరకు చెప్తాను గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. అండ్ ఈయన వచ్చేసి మనకి శివయ్య అనమాట. మనం ఊరంతా తిరుగుతాం కదా కలశాలతో. ఆ కలశంతో ఎవరు తెచ్చుకున్న కలశంతో ఆయనకైతే అభిషేకం అయితే చేస్తాం గైస్. ఎంత చక్కగా అలంకరించారో చూడండి. మన శివయ్యకైతే మెయిన్గా జిల్లేడు పూలు ప్రీతిపరం కాబట్టి సో జిల్లేడు పూలు అండ్ అలాగే మనకి అవి ఉంటాయి కదా లోటస్, అవన్నీ కూడా పెట్టారు గైస్. మనకి చక్కగా పార్వతీదేవి కూడా ఉన్నారు, అమ్మవారు అనుకుంటా ఐ థింక్, నాకైతే మోస్ట్లీ తెలీదు. సో కింద కూడా మనకి చిన్న నందీశ్వరులు అయితే ఉన్నారు. ఇక్కడ నిత్య దీపం అనేది జరుగుతుంది అంట గైస్. చూడండి ఎంత బాగుందో. అండ్ టెంపుల్లోకి వెళ్ళగానే మనకి మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. అండ్ ధూపాలు అవన్నీ కూడా వేస్తారు కదా. సో ఇట్ సైడ్ వచ్చేసి మీరు చూడండి ఎంత మంచిగా అలంకరించారో. పైనుంచి అయితే ఆ పైనుంచి వాటర్ అయితే పడతాయి అన్నమాట. అండ్ గుడి అయితే మనకి చక్కగా అలంకరించారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి గణపతి ఉంటారనమాట. అండ్ అటు సైడ్ వచ్చేసి నాగమ్మ తల్లి ఉన్నారు. అండ్ నీకు చెప్తున్నా కదా, ఈ రోజు వచ్చేసి శివరాత్రి స్పెషల్ అవ్వడం వల్ల మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట, రాఘవాపురం. సో రాఘవాపురంలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు చూడండి ఇంకా వస్తున్నారనమాట జనాలు వీళ్ళందరూ కూడా. అండ్ అలాగే మనకి బయట శివపార్వతులు అయితే ఉన్నారు కదా, ఆ శివపార్వతులు కళ్యాణం రథాన్ని కానివ్వండి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం కూర్చుని. సో ఇక్కడైతే ప్రధాన అర్చకులు అయితే ఉన్నారనమాట, గురువు గారు. ఈ గుడి విశేషాలన్నీ కూడా ఒకసారి మనం గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాంతవా గణపతి గంభవామే కవిం కవేనామవసవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణేశ్వర ఆనస్వనుతివిస్యేధాజనం సభాయే నమః. భక్త మహాశులకు మేము వచ్చే 19వ సంవత్సరం నుండి ఆలయంలో నేను చేరి మేము నర్సీపట్నం నుంచి వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ ఆలయం ఉందంటే ఈ ఊళ్ళో ఆలయం వచ్చి ఒక ఆయన పెద్దగాపు గారు వచ్చి ఆలయం చూపించి కొన్నామండి 10 రోజులు. శ్రీరామస్త వాస్తవులు నాని గారని కృష్ణప్రసాద్ గారు తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఒంట్లో బాగా ఖాళీ లేక ఎవరు రాక మేము వెళ్ళిపోతా ఉంటుంటే ఈ ఊళ్ళో గ్రామోత్సవ ఆయన పెద్దగాపు గారు అని కాపు గారు అంటారండి ఆయన్ని. ఆయన ఇంటింటికి తీసుకెళ్ళి పూజలు పెట్టి ఎలాగంటే నిత్య గోత్రనామాలతో స్వామివారికి గోత్రనామాల సమయం ముందు మీ గోత్రం చదివి రోజు చదివి వారానికి ఒకసారి ప్రసాదం ఇచ్చిలా పెట్టామండి. అదే కంటిన్యూ అవుతుందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో అందరూ కూడా స్టైల్స్ లేవండి, మెస్లు లేవండి, రంగులు లేవండి. అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆలయం ఎలా ఉందండి అందరూ కూడా తోసి సాకారం చేయమంటే మెస్ పెట్టించే వాళ్ళు మెస్ పెట్టించారండి. అలాగే స్టైల్స్ వేయించే వాళ్ళు స్టైల్స్ వేయించారు, అలాగే రంగులు వేయించే వాళ్ళు రంగులు వేయించారు, అలాగే పందిరి కూడా వేయించే వాళ్ళు వేయించారండి. ఇప్పుడు వరకు కూడా ప్రజల సహకారంతో జరుగుతుందండి. అలా కార్తీక మాసం నెలలు కూడా నిత్య కార్యక్రమం జరుగుతుందండి. రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. అలాగే ప్రజల సహకారంతో అన్న సంతరం కూడా జరుగుతుందండి. ఎవరు చూసిన వారు సహకరిస్తారు, ఐటమ్ కూడా వేసుకుంటారు. అలాగే విధంగా ఈ కార్యక్రమం కూడా మనమే చేసుకుని వస్తున్నామండి. అందరూ కూడా దీనికి వారి కోర్పు అచ్చబొమ్మ గారు ఉన్నారండి. అంతా కూడా మాకు ఇచ్చారు పెత్తనం. పూజారి నేనండి, యజమాని నేనే, వాండర్ గారు నేనండి. అందరూ కూడా మన చేతుల మీద గుళ్ళో వచ్చిన ఆదాయంతో మీ ఎందుకు చేసుకుంటూ వస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా ఇలాగే జనాన్ని కూడా ఈరోజు మన కాశీలో కుంభమేళాభిషేకం జరుగుతుంది 140 సంవత్సరాల తర్వాత. అదే మన ఊరు కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఇల్లు కూడా శివుల ఆశీస్సులో కలగాలని ప్రజలు సహకరించి ఈ స్వామివారు సహకరించి
ఆశీస్సుతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి. ఇప్పుడు వరకు కూడా నేను ప్రారంభించిన ఇప్పటి వరకు కూడా ఆ స్వామివారి దయ వల్ల, ప్రజల దయ వల్ల కూడా నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలు కూడా నేను చెప్పిన సహకారంతో ఇప్పటి వరకు ఇలా చేసుకుని వచ్చామండి. ఇది మహాకుంభమేళ అన్నది ఎన్నో సంవత్సరాలు వస్తుందండి. అప్పటి నుంచి వరకు మరి మనం ఉంటామో తెలియదు. అది చేత ఉన్నట్లో ఇలాగ చెప్తున్నానండి, ఇలా చెప్తున్నా అంటే అంతా కూడా చేయండి బాబు అన్నారు. అంతా కూడా 108 కలశాలతో ఇలా తిరిగి గ్రామం అంతా తిరిగి వాళ్ళ గోత్రంతో వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకున్నా పెట్టామండి. ఆ స్వామివారు కూడా ఆశ్రయించారు. ప్రజలు కూడా ఆశ్రయించి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపిస్తున్నారండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్స్. ఇంక ఇక్కడైతే మేము బయటకు వచ్చామన్నమాట. బయట కూడా వీడియో తీసుకుందాం కదా అని మా మాయ చూడండి మీకు హాయ్ చెప్తున్నారనమాట. మా డాడీ కూడా ఇక్కడ నుంచున్నారు. ఇంకొక 5 మినిట్స్లో అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు వచ్చేసి గోత్రనామాలు అవన్నీ చదువుతున్నారనమాట. ఈ లోపు మనం బయట కూడా వీడియో తీద్దాం కదా అని మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఈ రోజు అయితే కోరకొండలో ఉన్న రాఘవాపురానికి అయితే వచ్చామన్నమాట. అండ్ మీకు బ్యాక్ సైడ్ టెంపుల్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఊరేగింపు అయితే జరుగుతుంది గైస్. 108 కలశాలతో అయితే జరుగుతుంది. మీకు మొత్తం చూసుకోండి, ఫుల్ లైటింగ్స్ ఇవన్నీ. ఈ రోజు అయితే శివరాత్రి కదా, సో అందుకనే వచ్చే మా మాయ చెప్తే మేము టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. నేను క్లియర్ గా మీకు పిన్ టు పిన్ వీడియో అయితే తీసి పెడతాను గైస్. సో ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అలాగే ఊరు జనాలు కూడా మొత్తం వెయిట్ చేస్తున్నారనమాట. 3:30 or 4 కి అయితే మనకి ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా నేనైతే మీకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను గైస్. కానీ ఇక్కడ సాంగ్స్ ఏమైనా పెడితే మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేసుకుని పెడతాను. అండ్ కొంచెం క్లమ్జీగా ఉన్నా ఏమనుకోకండి, నేను మొత్తం కూడా క్లియర్ గా పిన్ టు పిన్ చెప్తాను. ఇక్కడ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు గైస్. చూడండి, హాయ్ చెప్పరా, హాయ్. అండ్ స్టిల్ వెయిటింగ్ అన్నమాట. మనకి రథం అవన్నీ కూడా తయారైపోయాయి గైస్. సో ముందుగా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఒకసారి అండి. మీకు ఫుల్ లైటింగ్స్ తో నైట్ టైం కలకల్లా ఆడిపోతుంటది గైస్ టెంపుల్ అయితే. నేను మీకు స్టార్టింగ్ లో వీడియో క్లిప్పింగ్ అని తీసాను కదా, అది వచ్చేసి యాడ్ చేస్తాను నేను. అండ్ ఒకసారి లోపలికైతే రండి గైస్. ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్టింగ్ అన్నమాట. సో ఈ రథం అయితే ఏదైతే ఉందో మనకి శివపార్వతుల రథం అనేది తీసుకెళ్తారనమాట. మీకు ఇటు సైడ్ చూసుకుంటే పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంది. ఇప్పుడే మొత్తం అంతా కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను మొత్తం కూడా గుడి గైస్ ఇది, కానీ మీకు లోపల అయితే చాలా బాగుంది. లోపల కూడా నేను వీడియో అయితే తీసాను కదా గైస్. అలాగే ఇక్కడ మనకి మాల వేసుకున్న వాళ్ళకి ఇడుముళ్ళు కూడా కడతారు గైస్. సో ఇది ఇప్పుడు నేను మీకు మొత్తం చుట్టూరు టెంపుల్ చుట్టూరు కూడా చూపిస్తాను. ఎంత పీస్ఫుల్ గా ఉందో చూడండి. అలాగే గుడి చుట్టూరు కూడా మనకి చెట్లనే ఉన్నాయన్నమాట. జమ్మి చెట్టు, రావి చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి రండి, నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను గైస్. ఇది వచ్చేసి గుడి చుట్టూరు అన్నమాట. అండ్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వనభోజనాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు గైస్ కావాలితే మనం. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే ఇడుముళ్ళు అవన్నీ కూడా తీస్తూ ఉంటారన్నమాట. అండ్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం అయితే ఇంకా బాగుంటది అనుకుంటా గైస్, నాకైతే తెలీదు. సో ఒకసారి రండి చూపిస్తాను నేను మీకు చుట్టూ. అండ్ ఇక్కడికి మనకి శివుడిని కడిగిన వాటర్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి గైస్. మోస్ట్లీ హోమాలు అవన్నీ కూడా జరుగుతాయి అనుకుంటా, మనకైతే అంతగా తెలియదు గైస్. మీకు చుట్టూరు చూడండి ఎంత బాగుందో. టెంపుల్ అయితే మనకి ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది గైస్. అండ్ అలాగే నేను మీకు చెప్తున్నాను కదా, ఒక ఫ్యూ డేస్ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెడతానని చెప్పేసి. సో చూడండి మొత్తం కూడా నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మొత్తం కూడా మనకి చాలా బాగుంటది అనమాట. నేను ఇది సెకండ్ టైం ఈ టెంపుల్ కి అయితే రావడం. అండ్ అలాగే మొత్తం కూడా ఇప్పుడు కలశాలతో మేము ఊరంతా తిరుగుతాం గైస్. అది కూడా కొంచెం క్లమ్జీగా ఉన్నా ఏమనుకోకండి, ఎందుకంటే కొంచెం అంత జనాల్లో మనకి ఊరు జనాలు మొత్తం కూడా వచ్చారనమాట. మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ చూడండి మొత్తం కూడా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చుట్టూరు కూడా. అండ్ ఇక్కడ కూడా మీకు చూపించాను కదా ఇందాక, బిల్వపత్రాలు అన్నమాట ఈ చెట్టు కూడా. అండ్ అది వచ్చేసి మనకి రథం అన్నమాట. ఆ రథమే మనకి ఊరంతా కూడా తిప్పిస్తారనమాట. అండ్ ధ్వజస్తంభం కూడా ఉంది గైస్. ఎదురుగా అయితే ఇక్కడ మనకి ఇలా పాక అనేది వేసారనమాట. అండ్ ఈ టెంపుల్ అయితే మనకి ఓల్డ్ స్టైల్ అండ్ అదే మనకి చాలా ఏమంటారు సినిమాస్ లో చూపిస్తారు కదా చిన్న టెంపుల్స్, అలా అయితే ఉంటుంది అనమాట. కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది గైస్. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం కాదు గైజ్. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది గైజ్. జనాలు అందరూ కూడా వస్తారు అనమాట. అలాగే డంపులు ఇవన్నీ కూడా వస్తాయి. సో చూడండి ఊరు జనం అంతా ఇక్కడే ఉన్నారు గైజ్. మనకైతే ఇప్పుడు ఆ కలసాలు పట్టుకుని అయితే వెళ్తారనమాట. అండ్ చూడండి మొత్తం కూడా వస్తున్నాయి అనమాట. ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే మనం చూద్దాం మొత్తం కూడా ఇక్కడ నుంచి అన్నమాట మనకి స్టార్టింగ్ అయితే. ఇక్కడ నుంచి మనం ఊరంతా కూడా తిరుగుతాం గైస్. అలాగే ఎవరెవరు గుళ్ళకి అనేది వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ గా కూడా ఉందన్నమాట. అవి ఏవైతే కలసాలు ఉన్నావో అవి పట్టుకుని తిరగాలి గైస్ ఇప్పుడు మొత్తం కూడా. అండ్ మొత్తం అందరూ కూడా వస్తున్నారు అనమాట ఇప్పుడు టెంపుల్ కి. అండ్ ఇప్పుడైతే మనకి మొత్తం స్టార్ట్ అయిపోయింది.
మేమైతే ఇంకా లోపల పూజలో అనేది కూర్చున్నాం అనమాట. ఇక్కడ కొన్ని రా పిక్స్ అనేవి తీశారు మా మమ్మీ. చూడండి ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి గైస్ మంచిగా కూర్చుని. అండ్ ఇవి మనుషుల మీదకైతే రావట్లేదు మేము చూసినంత వరకు. ఇంకా మా డాడీ కూడా లోపలికి రమ్మంటే నేను రాను అని చెప్పేసి బయట అయితే కూర్చున్నారనమాట. ఎంత పిలిచినా రాలేదు మా డాడీ. సో ఇంక వీళ్ళ క్లిప్పింగ్స్ తీసుకుంటున్నారనమాట. సో మేమైతే ఇప్పుడు లోపల కూర్చున్నాం, అది కూడా చూపిస్తాను రండి. ఇంకా మేమైతే లోపల కూర్చున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి పంతులు గారు గోత్రనామాలన్నీ కూడా చదువుతున్నారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైనా రాపోతే చెప్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకైతే కూర్చున్నాము అలాగా గోత్రాలన్నీ చదువుతున్నారు గైస్. ఇక్కడ ఊరు జనం అందరూ కూడా వచ్చారనమాట. ఆ కుంభ కలశాలు ఏవైతే ఉన్నావో అవి ఎత్తుకుని మనం ఊరంతా తిరుగుతామంట. సో అవే అనమాట. మేము ఇక్కడ ఏం చేసామంటే మా మాయ పేరు అయితే రాయించారు కానీ మాకు ఏం తెచ్చుకోవాలో తెలియదు అనమాట. సో ఇంకైతే టవల్స్ అనేవి తెచ్చుకోవాలంట. సో మా మాయనైతే తెమ్మని చెప్పామన్నమాట. టవల్స్ తే అని చెప్పేసి బయటికి వెళ్ళి చెప్పేసి వచ్చారనమాట. సో ఇంక ఇక్కడ చూడండి మొత్తం బయట కూడా ఖాళీ లేదు గైస్. మనకి ఈ గుడి అయితే అస్సలు ఖాళీ లేదు గైస్. సో అందుకే కుదురుగా కూర్చున్నాను అనమాట నేను అక్కడ. ఇక్కడైతే అందరికీ కొన్ని అక్షింతలు అయితే ఇస్తున్నారు గైస్. ఈ అక్షింతలు తీసుకొని ఏం చేయాలనుకోకండి, ఈ అక్షింతలు తీసుకొని అక్కడ 108 కలశాలు ఉన్నాయి కదా వాటి మీద అయితే వేయాలన్నమాట. ఇవిడి మా అత్త గైస్ ఫేస్ చూపిమంటే చాలాసేపటి వరకు చూపిలేదు. ఇక్కడ అందరు కూడా అక్షింతలు అయితే తీసుకుంటున్నారనమాట. మీరు చూడండి ఈ అక్షింతలు తీసుకుని మనం వేసుకోకూడదు, ఆ కలశాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే వేయాలి. అండ్ అలాగే ఊరు జనం అంతా కూడా ఇంకా వస్తున్నారు గైస్ స్లోగా. అప్పటికే మాకు 3:30 అలా అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఆ కలశాల మీద పేరు చదువుకుని మనం మనసులో దండం పెట్టుకుని అయితే వేసేయమన్నారు. తర్వాత మేము టవల్స్ మర్చిపోయామని అప్పుడు గుర్తుకొచ్చింది. సో ఇంకప్పుడైతే తెప్పించుకున్నామన్నమాట. అండ్ తెప్పించుకున్న తర్వాత వాటిని మనం తల పాక కడతాం కదా అలా కట్టాలంట గైస్. మాకేమో అది రావట్లేదు. ఫైనలీ అలా చుట్టాను గైస్. చుట్టిన తర్వాత అయితే బాగానే వచ్చింది కానీ అండ్ లాస్ట్లో అయితే ఊడిపోయిందనమాట. సో అందరు చుట్టుకుంటున్నారు, నాకు రాదనమాట. యాక్చువల్లీ నార్మల్గా చేతిలో చుట్టడం వేరు, తలమే పెట్టడం వేరు కదా. సో పెట్టేసుకున్న తర్వాత అయితే మనం ఓం నమ శివాయ అనుకుని అయితే తలమే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇవిడే మా అత్త అనమాట. సో ఇంకా అందరు కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నాకైతే పెట్టారనమాట. మనసులో ఓం నమ శివాయ అనుకుని లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి సో దండం పెట్టుకుని అక్కడ శివయ్యకి మనం రిటర్న్ రావాలన్నమాట. గుడిలోంచి మళ్ళీ ఇలా రిటర్న్ తిరిగి వచ్చేయాలి. సో ఇక్కడ అందరు పెట్టుకుంటున్నారు, అస్సలు ఖాళీ లేదు గైస్. ఒక్కరు వెళ్తే ఇంకొకరు పడిపోయేలా ఉందన్నమాట. సో నేను పెట్టుకుని లోపలికి బాగానే వెళ్ళి ఇలా గంట కొట్టాను గైస్. అంతే నా తల పాక ఏదైతే చుట్టారు కదా అది వచ్చేసి కింద పడిపోతుంది అనమాట. బయటకు వచ్చేటప్పుడు చెప్తున్నా ఇది పెట్టండి నాకు ఎవరన్నా అని అంటే అక్కడ ఒక ఆంటీ అయితే పెట్టారనమాట. సో ఇదైతే దించుకోదంట, తల మీద పెట్టింది. సో చాలా కష్టం గైస్, కొంచెం టఫ్. బట్ అయినా దేవుడి కోసం మనం ఎలా అయినా కష్టపడతాం కదా. మేము ఇలా పెట్టుకుని బయటకు వెళ్ళామో లేదో ఇక్కడ ఒక ఆయనకైతే వీరభద్రులు అయితే వచ్చారనమాట. నాకు చాలా భయం, చూడడం కూడా ఫస్ట్ టైం. ఇంకా అంతకన్నా ముందే మేము బయటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ మాకైతే ఇచ్చేసారు కదా. ఇక్కడైతే మా మాయ అనేది వీడియో తీశారనమాట. సో ఇక్కడైతే ధూపం అవన్నీ వేస్తున్నారు కొంచెం శాంతించడానికి. అయినా సరే అందరినీ కూడా గట్టిగా అరమన్నారనమాట ఓం నమ శివాయ అని చెప్పేసి. సో అరిసిన తర్వాత అప్పుడైతే ఇంకా మొదలు పెట్టారనమాట. చూడండి అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట. సో మా డాడీ ఇక్కడ నుంచో తమ్నేల్కి ఫోటో తీస్తానంటే తీయించుకుంటున్నాను. సో పెట్టినంతసేపు బాగానే ఉంది గైస్. పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం బరువెక్కిందనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్. సో అందరు కూడా దండం పెట్టుకుని వన్స్ కొబ్బరికాయ కొట్టేసాక వెళ్ళిపోవడమే. ఏదైతే రథం ఉంది కదా ఆ రథం చుట్టూరు మేము తిరిగేసిన తర్వాత గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణం చేసుకుని రమ్మన్నారనమాట. ఆ ప్రదక్షిణం చేసేలోపు ఈ రథం అయితే ఏదైతే శివపార్వతుల కళ్యాణం రథం ఉంది కదా ఈ రథం బయటికి వెళ్ళిన తర్వాత దిగిన వెనకాల మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఈ కలసం మనం నెత్తి మీద పెట్టుకుని ఒక 4-5 వీధులు అనేవి తిరుగుతాం గైస్, ఊరులు. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అనమాట. మొత్తం కూడా మనకి ఊర్లన్నీ కూడా తిరగాలన్నమాట. ఇంకా రథం వచ్చేస్తుంది కదా, ఇంకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. సో అండ్ ఇక్కడ నుంచి మీకు రాగా వదిలేస్తానమాట క్లిప్పింగ్స్ అన్నీ, ఒకసారి చూడండి.
మేము ఒక 4-5 స్ట్రీట్స్ తిరిగేసిన తర్వాత ఇక్కడైతే గ్రామ దేవత అంట గైస్. సో ఇక్కడ లోపలికి వచ్చి మనం దండం పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడైతే బొట్టు పెడుతున్నారనమాట. బొట్టు పెట్టించుకుని దండం పెట్టేసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి గుడికి అనేది స్టార్ట్ అయిపోతాము. చూడండి ఈవిడి గ్రామ దేవత అనుకుంటా, నాకైతే మోస్ట్లీ తెలియదు గైస్. అందరూ దండం పెట్టుకుని చల్లగా చూడమ్మా అని చెప్తున్నారనమాట. నేను అదే వీడియో క్లిప్పింగ్ అనేది తీసాను అనమాట. ఇంకొకసారి అక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చందాలు కానివ్వండి, మనకి స్వామివారికి బియ్యం ఇంకా కొబ్బరికాయ కొట్టి దండం అనేది పెట్టుకుంటున్నారనమాట. రథం మీద ఇంకా వాటర్ అనేవి వేస్తారు కదా, సో అవన్నీ వేస్తున్నారు. ఇంకా నుంచుని ఓం నమ శివాయ అంటూ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ప్రతి దిక్కున తిరిగిన తర్వాత దెన్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం కదా అండ్ రిటర్న్ ఇక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళిపోతాం అనమాట. గుడికి వెళ్ళిపోయిన తర్వాత సో అప్పుడైతే మనం ఏ కలశం అయితే ఎత్తుకుని ఉన్నాం కదా, ఆ కలశంలో వాటర్తోనే మన గోత్రనామాలన్నీ చదివి మనం అంతటా మనమే అభిషేకం అనేది చేయొచ్చు అనమాట. చూడండి ఎంతమంది వెళ్తున్నారో అండ్ చాలా కలకల్లాడుతూ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళామన్నమాట. అలాగే ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ అనమాట. సో శివరాత్రి కదా, జాగారం కూడా ఉంటాము. మేమైతే ఊరైతే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మళ్ళీ ఇంకొక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. వెళ్ళే దారిలో ఉంటే ఇక్కడ కూడా ఈవిడికి మనం లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకోవాలి గైస్. సో లైన్గా ఒక్కరు వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక ఆంటీకి అయితే అమ్మవారు అనేది వచ్చారనమాట. ఆవిడని శాంతించిన తర్వాత ఇంకా తర్వాత అయితే ఇక్కడ టాటాయిస్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని టాటాయిస్ ఉన్నాయో. ఇవైతే మనకి హైబిస్కస్ ఫ్లవర్స్ అనేవి తింటున్నాయి. ఇవి గుళ్ళోనే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా నేను మళ్ళీ బయటకు అనేది వస్తానన్నమాట దండం పెట్టుకుని. చాలా బరువుగా ఉంది గైస్ చెప్పాలంటే. ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే రిటర్న్ మళ్ళీ గుడికి అయితే వస్తామన్నమాట. మనం ఏదైతే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ గుడికి అనేది వస్తాం. చూడండి అండ్ ఎంత బాగా జరిగిందంటే మొత్తం అన్ని స్ట్రీట్స్ తిరిగేసి అన్ని ఊర్లు ఇంకైతే గుడికి అయితే వచ్చామన్నమాట. మాకన్నా ముందు పల్లకి అయితే లోపల రావాలి కదా, సో పల్లకి వచ్చిన తర్వాత పల్లకి తర్వాత మేమైతే లోపలికి వస్తామన్నమాట. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో శివరాత్రి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఇంకైతే మేమైతే ఇలా జరుపుకున్నామన్నమాట. ఇవి లోపలికి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఓం నమ శివాయ అనుకుని ప్రధాన ఆలయంలోకి వెళ్ళడమే. ఇంకా ఈలోపు అయితే మా డాడీని వీడియో తీయమని చెప్తున్నాను అనమాట. సో చూడండి పల్లకి దగ్గర హారతి ఇస్తారు కదా, ఈ హారతి అనేది మనం తీసుకోవాలన్నమాట. హారతి అందుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ గురువుగారు అయితే అందరికీ కూడా హారతి తీసుకోండమ్మా అని చెప్తున్నారనమాట. హారతి తీసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా అన్ని ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత. సో అయితే ఈ శివరాత్రి అయితే మేము ఇలా అనేది జరుపుకున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. మహాదేవాయ స్వామివారి రాగపర్వలో ఉమాదేవి సమేత అమలింగేశ్వర స్వామివారి ముక్కోటి దేవతలు తదాస్తు దేవతలు సమయమైన కులదేవత ఇష్టదేవత. ఇక్కడైతే మేము గుడి లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ కలసం అభిషేకం చేసి దండం పెట్టుకుని వచ్చేయడమే. ఇంకా దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట. సో నేను ఆ క్లిప్పింగ్స్ అయితే తీయలేదు గైస్, ఎందుకంటే చాలా హడావిడిగా ఉంది కదా. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా 1 సెకండ్ హ్యాపీ శివరాత్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDVL యూట్యూబ్ ఛానల్.